ఇవన్నీ? రాజ్య సైనికులు ఈ పెట్టెల్ని మోసుకొస్తూ ఉంటే చుట్టుముట్టి పట్టేశాం. లోపలేముందో చూద్దాం. బద్దలు కొట్టండి. ఏముంటాయి? మణులు, మాణిక్యాలు, తగదగా మెరిసే అరే మీరా? మేమేరా అన్నయ్య, నామానికి నామం. ఏరా అబ్బాయిలో కులాసగా ఉన్నారా? భలే పిట్రా. మీరేనా ప్రభాకర్? అవును, కావచ్చు కాకపోవచ్చు. నువ్వెవరు? కనపడ్డం లేదా? కన్నె పిల్లని, పేరు ప్రభావతి. కన్నె పిల్లవా? సరే, ఈ విధంగా రావటానికి కారణం? సామాన్య పరిస్థితుల్లో మీ పరిచయం కలగదని ఇలా సాహసించారు. ఈ సైనికులు ఇలా రావడం? వీళ్ళని ఇక్కడికి ఈ విధంగా పంపుతున్నారని తెలిసి నేను ఈ పెట్టెలో దాక్కున్నాను. ఇక్కడికి రావాలని. ఎందుకోసం? మీ దర్శనం కోసం. దర్శనం అయిందిగా, మరి దయచేయండి. ఈమెకు మన ప్రదేశ రహస్యం తెలిసింది. వెళ్ళనిస్తే ప్రమాదం. ఉండనివ్వడం కూడా ప్రమాదమేనేమో. వీరాధి వీరులు ఒక కన్నె పిల్లని చూసి గాబరా పడుతున్నారే. నా చేతిలో ఒక చిన్న కత్తేనా లేదే? సరే ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. మరి అవకతవక ప్రయత్నాలు చేశావా? మా నాయకుడు మాత్రం ఊరుకోడు. ఉండనివ్వండి. సరే. మహారాణి, అమాయకురాలైన నా చెల్లెల్ని అడవుల పాలు చేశారు. అడవి మృగాల వంటి ఆ తిరుగుబాటుదారుల మధ్య ఏం బాధలు పడుతుంది. మీ చెల్లెలు అంత చేత కానిది కాదు సేనాధిపతి. అల్లారు ముద్దుగా పెరిగిన నా చెల్లెలు మాయా మర్మం ఎరుగంది. ఆ దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఏం చేయగలదు? నువ్వు చేయలేని పని తాను చేయగలదు. అయినా ఆడపిల్లని అవసరమైతే ఆడపిల్ల సహితం సాహసించి జయాన్ని సాధించాలి. మహారాణి, మీ రాజకీయ పన్నాగాలకు నా చెల్లెల్ని బలి చేస్తారా? భాస్కర్, మహారాణి ఎదుట మాట్లాడుతున్నావన్నమాట మర్చిపో. మా ఆజ్ఞ. అయితే నాకొక్కటే మార్గం. నా చెల్లెల్ని వెతుక్కుంటూ వెడతాను. వాళ్ళ రహస్య ప్రదేశాన్ని ప్రవేశిస్తాను. అక్కడ నా చెల్లెలికి ఏదైనా అపాయం జరిగితే ఆ ముఠా ముఠా అంతా ముక్కలు ముక్కలు కావటం, లేదా ఆ ప్రయత్నంలో ఈ భాస్కర్ ప్రాణం అంతం కావటము తప్పదు.